బెల్లం అరిసెలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా బియ్యంని ఒక 5 to 7 అవర్స్ నానబెట్టుకొని మంచిగా వాష్ చేసుకొని ఇలా వాటర్ లేకుండా ఆరబెట్టుకోండి. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలా మిల్లులో పిండి ఆడించుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం బెల్లంని కరగబెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోకుండా కూడా చేసుకుంటారు, కానీ ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఏమైనా నలతలు ఉంటే చిన్న చిన్నవి పోతాయి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని తిప్పుకుంటూ ఉండండి. ఇలా నురగ రావడం స్టార్ట్ అయిన తర్వాత పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్లో వేసి. పాకం కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత ఇందులోనే కొబ్బరి పొడి అలానే ఏలకల పొడి వేసుకొని కలుపుకొని స్టవ్ నుంచి పక్కకు తీసేసుకోండి. ఇందులోనే కొంచెం కొంచెంగా మనం ముందుగా ఆడించుకున్న పిండిని వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని మీకు కొంచెం పల్చగా అయితే మళ్ళీ ఇంకొంచెం పిండి వేసుకొని కలుపుకోండి. ఇక్కడ దీని పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా రావాలి పిండి అనేది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోనే ఆయిల్ కూడా వేసేసుకోండి. నెక్స్ట్ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా ముద్దలా చేసుకొని ఇలా అరిసె షేప్లో ఒత్తుకొని వేడివేడిగా ఉన్న ఆయిల్లో దీన్ని వేసేసుకోండి. ఇది 2 సైడ్స్ కాలిన తర్వాత ఇలా ఆయిల్ లేకుండా ఒత్తేసుకొని పక్కకు తీసుకోండి. అంతే, అరిసెలు రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.